తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా వరుసగా విమర్శలు చేస్తున్న కవిత ఇప్పుడు మరోసారి హరీష్ తో పాటుగా కేటీఆర్ ను టార్గెట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపుతున్న కవిత రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన స్పందించారు కవిత. కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు నిలబడ్డా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారని ప్రస్తావించారు. చెడ్డ వాళ్ళకి ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ మాటలు రాచరికపు పోకడకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని గుణం చూసి ఓటేయాలని కవిత పిలుపునిచ్చారు. పైసలు కాదని పని చేసే వారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటు వేయాలని కోరారు. ఇక తెలంగాణ జాగృతి తరపున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. మరోసారి హరీష్ ను టార్గెట్ చేశారు కవిత. రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కయి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫెయిర్ గా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ సిట్ విచారణకు పిలిపించిందని ప్రస్తావించారు. అయితే ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా పోక తప్పదని కవిత స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మోదీ సర్కార్ అన్యాయం చేసిందని కవిత విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంతంగా కట్టుకున్నారా, ప్రభుత్వ సొమ్ముతో కట్టారా అని ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారని కవిత నిలదీశారు.